అంటే గురువు లేని విద్య గుడ్డి విద్య అని అంటారు. అట్లా మీ బాల్యంలో ఎలా ఎవరికైనా కూడా ఇంట్లో తల్లిదండ్రులు లేదు ఇంకొకరు గురువులుగా ఉంటారు. కానీ ఈ మీ లోపల ఉన్నటువంటి ఈ జిజ్ఞాస ఏదైతే ఉందో, అంటే ఆధ్యాత్మిక జిజ్ఞాస ఏదైతే ఉందో, దీనికి బీజం ఎవరు వేశారు? ఎక్కడి నుంచి ఇది ప్రారంభమైంది? దానికి బీజం హనుమంతుల వారు వేశారు. నిజానికి చెప్పాలంటే అది చాలా పెద్ద కథ. కానీ సన్నిధి యోగ పురుషులకు సన్నిధి, యోగ సాధకులకు పెన్నిధి కాబట్టి ఇక్కడ అది పెంచుకునే ప్రయత్నం చేస్తాను. తప్పక. అయితే ఒకానొకసారి నేను బెంగుళూరులో ఉద్యోగం చేస్తూ ఉండేవాడిని ఆ కాలంలో. అయితే అప్పుడు నేను బస్సుల్లో ప్రయాణించవలసి వచ్చేదనమాట. అంటే వారాంతాలకి ఇక్కడ కార్యక్రమాలకి వచ్చేవాళ్ళం. తర్వాత మళ్ళీ తిరిగి ఆదివారం సాయంత్రం వెళ్ళిపోవలసొచ్చేది. అయితే ఏమో ఎప్పుడు అమ్మ బెంగ పడుతూనే ఉండేది. అమ్మో! అంత బస్ ప్రయాణం ఎలా సాగుతుందో, ఎలా సాగుతుందో అని. దాదాపు 1.5 సంవత్సరం సాఫీగానే సాగింది గానీ, ఒకరోజు మా ఇద్దరికి బాగా దిష్టి తగిలినట్టుంది. ఆ రోజు అంటూనే ఉంది అమ్మ, "ఈరోజు మంచి తళతళలాడిపోతున్నారు. బాగా దిష్టి తగిలుంటుంది. జాగ్రత్తగా ఉండమ్మా ప్రయాణంలో" అని. రాత్రిపూట బస్ స్టాప్ దగ్గర దింపారు. నేను కూడా బిక్కుబిక్కుమంటూనే ఎక్కాను. కానీ ఆ సమయంలో విచిత్రం ఏం జరిగిందంటే, నేను బాగా సుందరకాండ గురించి వినేవాడిని. సుందరమైన హనుమంతుడిని ఉపాసించేవాడిని. అంటే మానసికంగా. ఎప్పుడూ మాకు అన్నయ్య, మా తోడుగా ఉన్నాడు, మాకు నీడగా నిలుస్తున్నాడాయన. ఎప్పుడు మమ్మల్ని వీడి వెళ్ళిపోడు అన్న పరమమైన భరోసా నాకప్పుడు ఉండేది. ఇప్పుడు ఎలాగూ ఉన్నది. అయితే ఆ రోజు విచిత్రంగా నాకు చివరి సీటు లభించింది బస్. నేను కూర్చుని అలా వెళ్ళిపోతున్నా నేను నిద్రలోకి జారుకున్నాను. రాత్రి సమయం ఎంతయిందో తెలీదు. అప్పట్లో నాకొక అలవాటుండేది. ఏమిటంటే ఎక్కడికి ప్రయాణిస్తున్నా జేబులో హనుమాన్ చాలీసా పెట్టుకొని ప్రయాణించేవాడిని. ఎప్పుడైనా ఉలికిపాటుగా లేచినా ఒక్కసారి హనుమ, సుందర అని పలికేవాడిని. అయితే అకస్మాత్తుగా ఆ రోజు నిద్రలోంచి ఎందుకో పెద్ద కుదుపొచ్చి ఇలా లేవాల్సి వచ్చింది. ఉలికిపాటొచ్చిందనమాట. ఉలికిపాటుగా లేచి సుందరా అన్నాననమాట. సుందర కాండ అని కూడా అనలేదు. సుందరా అన్నాను. ఎందుకంత ఉలికిపాటు కలిగిందో నాకు తెలీదు. ఎందుకంత కుదుపు కలిగిందో కూడా నాకు తెలీదు. ఒక్కసారిగా బస్సు ఆగిపోయింది. మేమేమనుకున్నాం, ఏదో మధ్యలో ఏదో కార్యం తీర్చుకోవడానికి ఆయన ఆపారేమో బస్సు అనుకున్నాం. అందరూ బిలబిలమంటూ దిగిపోతున్నారు బస్సు. నాకు విచిత్రంగా ఉంది. అప్పుడే మగతగా ఉంది నిద్రలోంచి అకస్మాత్తుగా లేచినందుకు. పక్కనున్న ఆయన తిరిగ్గా చెప్తున్నారు, "ఏవండీ బస్సు యాక్సిడెంట్ అయిందండి. ముందు భాగం అంతా నుజ్జు నుజ్జు అయిపోయింది. ఒకసారి వెళ్లి చూసొద్దాం" అంటే అందరూ బిలబిలమంటూ దిగి వెళ్ళిపోతుంటే నాకు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. మేము ఉన్నది బస్సులో అయినా. అయితే బిక్కుబిక్కుమంటే, "ఏమిటి హనుమయ్య యాక్సిడెంట్ అంటున్నారు. నాకు భయంగా ఉంది. నాకేం కాలేదు కదా" అని నా చేతులు కాళ్ళు చూసుకున్నా. అదృష్టవశాత్తు నాకే కాదు, ఆ బస్సులో ఉన్న వాళ్ళకి ఏమీ కాలేదు. అందరికీ ఏమీ కాలేదు. కిందికి దిగాం. కిందికి దిగ్గానే నిశ్చేష్టుతులం అయిపోయాం. ముందు బస్ భాగం అంతా నుజ్జయిపోయిందనమాట. డ్రైవర్ సీట్ దగ్గర నుంచి వెనకాలున్న సీట్లే మిగిలాయి. ముందు ఆ షీల్డ్ అంతా ఊడిపోయింది. విండ్ షీల్డ్ ముందు భాగం అంతా ఊడిపోయింది. తర్వాత కిందికి దిగి చూస్తూ ఉంటే నాకు అసలు పరిశీలిస్తున్నాను పరిసరాల్ని. అసలు ఏం జరిగుంటుంది అని. డ్రైవర్ గారు చెప్తున్నారనమాట. ఆ వెనకాల నుంచి ఎవరో లారీ వచ్చి గుద్దబోయాడు. నేను ఇలా తప్పిద్దామని ఇలా తీశాను. తీయడంతోనే ఇక్కడ మధ్యలో ఒక పోల్ లాంటిదుంది. అది కూడా మీరేదో పెద్ద పోల్ ఏమి అనుకోక్కర్లే. చిన్న పోలు. ఆ పోల్‌కి తట్టుకొని ఆగిపోయింది బస్సు. ఒకవేళ ఈ పోల్‌ని దాటిగానే అటువైపు వెళ్ళిపోయి ఉంటే అటు పెద్ద లోయుంది. అటు పడిపోయి ఉండేది బస్సు అసలు. నామరూపాలు లేకుండా మనమంతా దహించుకుపోయేవాళ్ళం అన్నారనమాట. నేను సుందర, సుందర, సుందర అనుకుంటూనే ఉన్నాను. ఆ పోల్ ఏదో ఆపింది కదా! ఆ పోల్‌ని చూసొద్దాం అసలెలా ఉంది ఆ పోల్ అని ఏదో పెద్ద పోల్ ఉంటుందేమో అనుకున్నా. ఆ బస్సు ముందర భాగంలోకెళ్ళి తొంగి చూస్తే పోలు నా మోచేయంతుంది పొడుగు. చూడగానే నాకు మనస్సులో సీతమ్మ వారి చెంత 2 చేతులు దోయిలించి వినయంతో వంగిన ఆంజనేయ స్వామి వారు దర్శనమిచ్చారు ఆ చిన్న పోల్‌లో. ఆయన పిల్లంతా పరిమాణంలో సీతమ్మ వారి దగ్గర నతి చేస్తారు కదా! ఆ దృశ్యం గుర్తొచ్చింది. ఎందుకో విపరీతమైన ఆనందం కలిగింది నాకు. ఆహా! ఈ రూపంలో నాకు ఆంజనేయ స్వామి వారి దర్శనమైంది. ఈ రోజు వరకు నాకు ఆంజనేయ స్వామి వారంటే కేవలం ఒక విశ్వాసమే. ఇప్పటి నుంచి నన్ను వెన్నుదన్నుగా నడిపిస్తున్నారు. అనుభూతితో సాగుతాను అని ఇంటికొచ్చి తమ్ముడితో చెప్పాను. అప్పటినుంచి ప్రతినిత్యం మేము ఆంజనేయ స్వామి వారితోనే ప్రయాణిస్తున్నాం. ఆయన చూపిన బాటలోనే ఆ రసామృత పానం చేస్తూ ముందుకు వెళ్తున్నాం. వారే మీకు గురువు. గురువు, రక్ష, స్నేహితుడు, తోడు, అన్నయ్య అన్నీ కూడా ఆయన. అంటే వారిని మీరు గురువుగా భావించినప్పుడు, అంటే ఎవరైనా కూడా అమ్మవారిని ఉపాసన చేసిన వాళ్ళు, ఇంకొకటి చేస్తున్న వాళ్ళు వారిని చూస్తూ
తన్మయత్వంతో ఎన్నో స్తోత్రాలు రాసిన వాళ్ళు ఉన్నారు. మీరు అలా హనుమంతుల వాళ్ళ గురించి మీరు ఏదన్నా రాశారు? హనుమంతుల వారి మీద నేను ఇంతకు మునుపు ఒక 4, 5 సంవత్సరాల క్రితం ఒక మహాత్ముడి ప్రవచనం విని వారు పరాశర సంహిత నుంచి హనుమంతుల వారి లీలలు అనేకం చెబితే నేను ఒక దీక్షగా కూర్చున్నాను. తెలీదు. ఏదో ఒక దీక్షగా కూర్చుని అలా సమాధి స్థితిలోకి వెళ్ళిపోయి ఆయన ప్రవచనాలన్నీ వింటూ 40 రోజుల పాటు నేను 108 సంకీర్తనలు ఆ ప్రవచనాలన్నీ నిక్షిప్తం చేసుకున్నాను అనమాట. అయితే వారి పేరు కూడా ఇప్పుడు తలుచుకోవడం నాకు చాలా సంతోషం. వారే శ్రీ వద్దిపత్తి పద్మాకర్ గురువు గారు. వారి వద్దకు ఆ పుస్తకం తీసుకువెళ్ళి, గురువుగారు మీ ప్రవచనాలు వింటూనే నేను ఇది రాసుకున్నాను అని చూపిస్తే వారు ఎంత పొంగిపోయారంటే, ఆహా నువ్వే కదా అసలైన శిష్యుడివి, ప్రవచనంలోని సారం అందుకొని నీలాంటి వాళ్ళు శిష్యులుగా దొరికితే నాకు చాలా సంతోషం అని పొంగిపోయారనమాట. మరుసటి రోజు ఒకానొక దిల్సుఖ్ నగర్‌లోనే ఎక్కడో హనుమాన్ చాలీసా పారాయణ జరుగుతుంటే మిమ్మల్ని ఇద్దరిని అక్కడికి తీసుకువెళ్ళి అందరికీ పరిచయం చేస్తాను నాన్న, తప్పకుండా రండి అన్నారు. హనుమంతుల వారి కీర్తనలు తీసుకువెళ్ళి అందరికీ చూపించి, ఇదిగోండి ఈ పిల్లలిద్దరు ఇలా సాధకులై ఈ యోగ మార్గంలో ప్రయాణిస్తున్నారు, నా ప్రవచనాలని ఇలా పాటల రూపంలో రాశారు చూసారా అని అందరికీ పరిచయం చేశారనమాట. అయితే ఆ హనుమంతుడితో ప్రయాణం అప్పుడు అలా గీత రూపంలో మొదలైంది. అలా రాస్తూ ఉంటే ఎన్నో సంకీర్తనలు హనుమంతుల వారి మీద, రామాయణాంతర్గతంగా కూడా అసలు సుందరకాండ ప్రత్యేకంగా హనుమంతుల వారి మీద రాసిన గీతాలు ఎన్నో ఉన్నాయి. దాదాపు 70 గీతాల వరకు. 70 బయటికి వచ్చాయి కానీ బయటికి రానివి 100 పాటలు ఉన్నాయి. అయితే అలా సుందరకాండలో ఎన్నో పాటలు కూడా రాసుకోవడం జరిగింది. ఆ సుందరకాండతో ప్రయాణం కూడా చాలా విచిత్రం. అసలు నిజానికి ఆ సుందరకాండ చెప్పమని ఒకరు నన్ను నిర్దేశించారనమాట. అయితే నేను వెళ్ళి ప్రవచనం చెప్పడం మొదలెడితే, అంటే ప్రవచనంతో పాటు మీరు పాటలు కూడా పాడతారు కాబట్టి పాటల రూపంలో కూడా ఏమన్నా చెప్తే బాగుంటుందంటే నేను అప్పుడు ఆలోచనలో పడ్డా. అరే నేను పాటల్లో ఏమి రాయలేదు ఇప్పటి వరకు సుందరకాండ అంటే తమ్ముడు చెప్పాడు, ఎందుకన్నయ్య నువ్వు పాటల్లో కూడా రాయగలవు, రాసేయను. ఏమిటో తమ్ముడు చెప్పిన మీదట నేను అలాగే కూర్చుని మొత్తం సుందరకాండనంతా ప్రవచన విన్నాను కాబట్టి ఆ ప్రవచనాన్ని అంతా ఊహించుకుంటూ రసరమ్యమైన పాటల్లో అవి రాసేసుకున్నా. అంతకు మునుపు ఎన్నోసార్లు నేను సుందరకాండ కూడా పారాయణం చేసి ఉన్న సంస్కృత మూలాన్ని. ఆ ప్రభావంతో నేను మొత్తంగా రాసేసుకున్నా. రాసుకొని ఇంకా ఒక్క పాటతో మొదలెడితే 70 పాటలుగా పరిణమించింది. దాదాపు ఒక్కొక్క సర్గకి ఒక్కొక్క పాట అనుకోవచ్చు. అలా రమ్యమైన రీతిలో మొత్తం సుందరకాండ అంతా పాటల్లో వచ్చేసింది. తర్వాత మరి హనుమంతుల వారు వెన్నుదన్నుగా ఉంటే అది బయటకు వచ్చి తీరుతుంది. ఒక మహాత్ములు ప్రోద్బలం చేత అది ఆల్బమ్ రూపంగా కూడా బయటకు వచ్చిందనమాట. సుందరమైన కీర్తనలు. దాని తర్వాత ఒకానొకసారి నేను తమ్ముడు కారులో వెళ్తూ ఇలా హనుమంతుడి గురించి చర్చించుకుంటూ ధ్యానం చేస్తూ ఉంటే హనుమద్వాల దర్శనమైందనమాట. ఆ సుందరమైన క్షణంలో అప్పటికప్పుడు నేను అనుకొని, వాళ్ళ దర్శనమైంది కదా తమ్ముడు, తప్పకుండా మనం దీని మీద ఏదన్నా కసరత్తు చెయ్యాలి, పద్యాల రూపంలో రాసుకుంటే బాగుంటుంది అని పద్యాలు రాయడం మొదలెట్టాను అనమాట. ముందు శ్లోక భావాలన్నీ ఒక చోట ప్రోధి చేసుకొని 100 పూర్తయిన తర్వాత పద్యాలు రాయడం మొదలెట్టాను. పద్యాలు కూడా రసరమ్యమైన రీతిలో భక్తి ప్రపూతమై వస్తున్నాయి. నిజానికి నా జన్మను తరింపజేస్తున్నాయి. ఒక శతకంలాగా రాస్తున్నాను. దాంట్లో ఎన్నో విచిత్రమైన భావాలు, వింతైన భావాలు, మనస్సును ఆనందింపజేసి రమింపజేసే భావాలు అనేక ఉన్నాయి. అవునండి. అంటే హనుమంతుల వారిది వాళ్ళ పూజ జరుగుతూ ఉంటుంటుంది. మీరు ఆ వాలాన్ని వర్ణిస్తూ అన్నయ్య చెప్పినప్పుడు మీకు ఆ యొక్క దృశ్యం కనిపించింది, ఆ మాటలు మీకు గుర్తున్నాయండి? ఆ దృశ్యం కనిపించిన మాటలు లేదా ఆ పాట కానీ ఆ పద్యం కానీ నాకు ఏదైనా? పాట పద్యం కంటే ఆ క్షణంలో ఎప్పుడైతే వాళ్ళ దర్శనం అయిందన్నాడో అప్పుడు చూడాలి ఒకసారి, ఆ మా ఫేస్లో ఎక్స్ప్రెషన్ చూడాలి. ఎట్లా అంటే ఇలా ఒకసారి స్టక్ అయిపోయాడు అనమాట. అంతే అలా ఒకసారి అంటే ఆ భావాలు వచ్చేసాయి. వెంటనే నేను చూశాను. ఒకదాని తర్వాత ఒకటి వరుస పెట్టి పద్యాలు రాయడం మొదలు పెట్టేశాడు అనమాట. ఆ క్షణం నిజంగా అద్భుతమైన క్షణం. ఏదైనా మా కోసం ఒకటి చెప్పకూడదా పద్యం? ఒకానొక పద్యంలో చక్కగా హనుమంతుల వారు నవరసాలతో ఎలా ఆయన వాలం భాసిల్లుతోందో చెప్పడం జరిగింది. ఒక్క పద్యంలో కాదు, ఇది రాసుకునేది ఆట వెలదులు తేటగీతుల్లో కాబట్టి 9 పద్యాలలో 9 విధమైన రసాలను చెప్పడం జరిగింది. అయితే ఆయన చివరికి వచ్చేసరికి శాంతరస భూషితుడు అవుతాడనమాట. ఆయన అలా కూర్చుని ఆనందమయంగా రామధ్యానం చేస్తుంటే ఆయన వాలం కూడా ప్రశాంతంగా అలా నేలపైన పాకి భాసిస్తోంది. ఆ వాలం ఎలా ఉంది అంటే శాంతరసానికి ప్రతీకగా ఉంది అని చెప్తుంది. ఇంకో చోట ప్రాతిహార్యం అంటే ఆశ్చర్యభావానికి సంకేతంగా ఎప్పుడు భాషించింది వాలం అంటే
ఆయన సీతమ్మ వారిని అన్వేషించడానికి అలా ఆకాశంలో గమిస్తున్నప్పుడు ఆయన వాలం కూడా అత్యంత విస్తారం చెంది ఆకాశం నిండా నిండిపోయింది. అటు ఇటు ఆకాశ పథగాములై చూస్తున్న సురలకు ఆశ్చర్యాన్ని గొలుపుతోంది. అక్కడ ఆశ్చర్య భావాన్ని గొలుపుతోంది కాబట్టి ఆశ్చర్య రసంతో శోభిస్తోంది ఈ వాలం అని. మరో చోట పోరు సలుపుతున్నారు హనుమంతుల వారు రామరావణ యుద్ధంలో. ఆయన అలా పోరు సలుపుతున్నప్పుడు నేనేనన్నా తక్కువ అని ఈ వాలం కూడా పోరు సలుపుతున్నది. హనుమంతుల వారి తలుపున తాను కొంతమంది రాక్షసులను నిర్జిస్తోంది. ఆ సమయంలో విజయాన్ని వీరత్వాన్ని ప్రకటిస్తోంది. మరి హాస్యాన్ని ఎక్కడ ప్రకటిస్తోంది అని మీరు నన్ను ప్రశ్నించవచ్చు. లంకా దహన ఘట్టంలో అగ్ని చేత భూషింపబడుతూ తాను వాయు మార్గాన్ని చెరిస్తూ ఉంటే అక్కడ ఇళ్ళన్నిటిని తగలబెట్టి ఊగుతోందనమాట వాలం. అలా ఊగుతున్నప్పుడు ఆ అగ్నిశిఖలన్నీ కిందికి రాలుతూ ఉంటే ఆ అగ్నిశిఖలే ఆ వాలం యొక్క నవ్వులుగా ప్రభాసిస్తున్నాయి. అలా మొత్తం నవరసాలని ఆ వాలంలో దర్శించడం జరిగింది. ఆ వాలం ఈ జగతులకే ఆధార స్తంభంగా కూడా ఒక చోట నాకు దర్శనం ఇచ్చిందనమాట. అవును. 14 భువనాలు కూడా ఆ స్తంభాన్ని ఆధారం చేసుకొని భాసిస్తున్నాయి. తర్వాత ఇది పెద్ద కాండంగా భావిస్తే ఈ వాలాన్ని, దానికి శాఖోపశాఖలుగా విస్తరించింది విశ్వం. ఆ విశ్వానికి పండిన పళ్ళే బ్రహ్మాండాలన్నీ కూడా అని భావన చేయడం జరిగింది.